పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుకోని అంతరాయం కలిగింది. గొంతు సమస్య కారణంగా పర్యటన ఈ రోజుతో ముగించుకుంటారని సమాచారం. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు తిరుగు పయనమవుతారని జనసేన నేతలు తెలుపుతున్నారు. ఇక ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా పాదగయ పుణ్యక్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్. అనంతరం పురుహుతిక అమ్మవారికి ప్రార్థనలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన రెండవ రోజు సాఫీగా సాగుతుంది. ఈ రోజు 11 గంటల ప్రాంతం నుంచి ఆయన పర్యటన ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇక్కడ చేరుకున్నారు. మొత్తం ఇక్కడ ముందుగా వినాయకుడిని దర్శించుకున్న తర్వాత గురునేల తత్వం దర్శించుకున్న తర్వాత కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తర్వాత ఇక్కడి నుంచి పురుహూతిగా అమ్మవారిని దర్శించుకుంటారు. మొత్తం ఈ 3 కూడా సుమారుగా గంటన్నర పాటు ఈ క్షేత్రంలో ఉన్నారు. అయితే సుదీర్ఘంగా పూజలు చేసుకున్నారు. ఇక్కడ ఆలయ అర్చకులు ఆయన గౌరవంగా తీసుకొచ్చి పూర్వకు ముందు స్వాగతం పలికారు. దాంతోపాటు ఇక్కడ జనసేన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున క్షేత్రానికి చేరుకున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే కొంత చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం క్షేత్రంలో అంతా మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ప్రస్తుతం కుక్కుటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. తర్వాత పురుహూతిక అమ్మవారు దర్శించుకుంటారు. నిన్న చేరుకోవాల్సిన గుడి కొన్ని కారణాల వల్ల కొన్ని పర్యటన వల్ల ఈ రోజుకి వాయిదా పడింది. దాంతో ఆ పర్యటనను ఈ రోజు పూజలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ పూజలైన తర్వాత మళ్ళీ స్థానికంగా జగ్గయ్య చెరువులో ఉన్న ఒక ప్రైవేటు దేవాలయాన్ని, ప్రైవేటు ఆసుపత్రిని ఆయన ప్రారంభించున్నారు. అనంతరం 3 గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి ఆయన బస్ చేసిన గోకులం హోటల్కు చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో, బీజేపీ నేతలతోనూ, జనసేన నేతలతోనూ సమావేశం అవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నాం. కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఆయనకి పూజారులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయనతో పాటు కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ యాదవ్ కూడా ఆయనతో ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఆయన మొత్తం అంతా కూడా ఇక్కడ ఎలా ఉన్నా కానీ అన్ని కార్యక్రమాలను షెడ్యూల్ను పోస్ట్పోన్ చేసుకుని ఈరోజు మాత్రం ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవాలి. నిన్న కూడా ఈ క్షేత్రం గురించి ఆయన లైవ్లో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్షేత్రాన్ని ఈ మొత్తం పిఠాపురం గ్రామాన్ని మొత్తం చిత్రపటంలో కనిపించేలా చేస్తారని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక టెంపుల్ హబ్గా తీర్చిదిద్దానని స్పష్టంగా చెప్పారు. బహిరంగ సభలో చెప్పిన ఏంటంటే టెంపుల్ హబ్గా తీర్చిదిద్దాను, ఖచ్చితంగా పిఠాపురం నగరాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అవసరమైతే కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు తీసుకుని ప్రత్యేక ప్యాకేజీల ద్వారా కూడా ఈ పిఠాపురాన్ని నా సొంత గ్రామంగా ఎంచుకుంటాను. ఈ క్షేత్రాన్ని అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గాన్ని దేశం మొత్తం చూసే విధంగా మోడల్గా నియోజకవర్గంగా తీర్చిదని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన దర్శించుకోవడం, పిఠాపురంలో క్షేత్రంలో మొత్తం కూడా గుడి చుట్టూ కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చేరుకున్నారు. రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, పిఠాపురం.